కారు కూతలు కూసే ఊరకుక్కల నోళ్లు మూయిస్తూ అధికారం కోసం పదవుల కోసం పుట్టిన సముదాయాన్ని వదులుకునే అవివేకుల కళ్ళు తెరిపిస్తూ అంగరంగ వైభవంగా పోటీ చేసిన 21 స్థానాల్లో 21 గెలిచి 21 మంది ఎమ్మెల్యేతో 21వ తేదీన అంటే ఈ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టనేమో చూస్తామన్న నాయకులు ఎట్టిపోయారో తెలీదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవతల వారిని దూషించకూడదు అని నేర్పించిన మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకొని ఇంతకంటే ఈరోజు మాట్లాడడం లేదు. 100కి 100% స్ట్రైకింగ్ రేట్ అంటే పోటీ చేసిన స్థానాలన్నింటిలో కూడా గెలిచి చారిత్రాత్మక విజయం సాధించారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన కోరిక, ఆయన భావాలు అన్ని వర్గాల వారికి అధికార ఫలాలు అందాలి, రాజ్యాధికారం అందరికీ అందాలనే విధంగా ఈరోజు 100కి 100% న్యాయం చేయగల నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని మరొక్కసారి తెలియజేస్తూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే మొట్టమొదటి సంతకం పనికి ఆహార పథకాన్ని, వ్యవసాయాన్ని జోడించడం, అంటే రెవెన్యూ లేని వారికి రెవెన్యూ సృష్టించడం. అదేవిధంగా ప్రజా పోరాట యాత్రలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు తెలుసుకొని రెండవ సంతకం గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాలు ఏర్పాటు చేసి వాళ్ళ మౌలిక వసతులు కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం. అభివృద్ధి ధ్యేయంగా ప్రజల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, కులాలుగా మతాలుగా విభజించబడే ఈ నాయకులు ఎక్కడ అని తెలియజేస్తూ వారాహి విజయోత్సవం, వారాహి ప్రారంభం అప్పుడు ఇక్కడే శబరి రామక్షేత్రంలో పూజలు చేసి మేము గెలిచాం. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజారంజకమైన పాలన సాగించాలని, ఆయన పరిపాలన 25 సంవత్సరాల పాటుకు నిర్విరామంగా కొనసాగాలని ఈరోజు శబరి రామక్షేత్రంలో పూజలు జరిపించాం. ఇక్కడ పాల్గొన్న వీర మహిళలకు జనసేన నాయకులు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరింత దృఢ సంకల్పంతో జనసేన పార్టీ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.